బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ పవిత్ర రమజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం రమజాన్ మాసంలో రమజాన్ ఇచ్చేటువంటి సందేశాన్ని వింటున్నాము. మరి ఆ సందేశాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈరోజు రమజాన్ ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దివ్య ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లాల్లకుం తత్తఖూన్. విశ్వాసులారా, ఉపవాసం మీపై విధిగా చేయబడింది, మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారిపై ఏ విధంగా అయితే విధిగా చేయబడిందో దీని ద్వారా మీలో దైవం పట్ల భయభక్తులు జనించే అవకాశం ఉంది అని ఖురాన్ గ్రంథం అంటోంది. అంటే ఉపవాసాలకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఒకటి ఏమిటంటే, ఈ ఉపవాసం ద్వారా మీలో ఆకలి దప్పులు కాదు రావాల్సింది, మీలో దైవం పట్ల భయభక్తులు రావాలి అనే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. మరి ఈ ఉపవాసాల గురించి చెప్తే ఏమన్నాడంటే, ఈ ఉపవాసాలు మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించే వారిపై కూడా విధిగా చేయబడ్డాయి, అదే ఉపవాసాలు మీపై కూడా విధిగా చేయబడ్డాయి అని చెప్తూ లాల్లకుం తత్తఖూన్, దైవ భీతి, దైవం పట్ల భయభక్తులు దీని ద్వారా మీలో జనించాలి అని ప్రస్తావించడం జరిగింది. మరి ఉపవాసాల ద్వారా భయభక్తులు ఎలా జనిస్తాయి అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, ఉపవాసం అనేది ఉపవాసం పాటించేటువంటి వ్యక్తి ఇతరులకు చెప్పే వరకు కూడా తెలియదు అతను ఉపవాసం పాటిస్తున్నాడు అని. ఈ విధంగా ఉపవాసం ప్రదర్శనాభావానికి మనిషిని దూరంగా ఉంచుతుంది. రెండవది, ఇతరులకు తెలియజేసే ఆరాధనలో దైవం పట్ల భక్తి భయం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఇది ఇతరులకు తెలియజేయకుండా కేవలం దైవం కోసమే పాటించేటువంటి ఉపవాసాల ద్వారా దైవం పట్ల భయభక్తులు జనించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఎలా అంటే, ఉదాహరణకి ఉపవాసం పాటించేటువంటి సమయంలో మనం ఏదైనా తినాలి అనుకుంటే తినేసినా మనల్ని ఆప్ చేసేవాడు ఎవడు ఉండడు, ఏదైనా తాగినా ఎవడు ఆప్ చేసేవాడు ఉండడు. కానీ ఏదైనా తినాలన్నా తాగాలన్నా మనం వెంటనే ఒకసారి మనకి దేవుడు గుర్తొస్తాడు. మనం ఉపవాసం పాటిస్తున్నాం, మనం చేసేటువంటి ఈ క్రియ, ఈ చర్య దేవుడు చూస్తున్నాడు. మనం ఉపవాసం పాటిస్తూ తాగితే తింటే మరి దీనివల్ల దేవుడు ఆగ్రహిస్తాడు, దేవునికి కోపం వస్తుందనేటువంటి భావన మనలో వస్తుంది. అంటే మనం చేసేటువంటి ప్రతి చర్యను కూడా సృష్టికర్త అయినటువంటి దైవం గమనిస్తున్నాడు. ఆయనకి అతీతంగా మనం లేము. చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి ఈ భావం ఏదైతే ఉందో, యథార్థ భావం ఏదైతే ఉందో, ఇది మనలో సర్వతాజాగా ఉంటుంది, నిత్యం అది తొణికిసలాడుతూ ఉంటుంది. ఆ విధంగా దైవం పట్ల భయభక్తులు దీనివల్ల జనించే అవకాశం ఉంటుంది. రెండవది ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని యాంత్రికంగా నమ్మడం, యాదృచ్ఛికంగా నమ్మడం. సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఆయన యథార్థమైనటువంటి గుణగణాలు, ఆయనకున్నటువంటి అధికారాలు, ఆయనకున్నటువంటి హక్కులు, ఆయన ఉనికిని బేస్గా చేసుకొని నమ్మడం, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఉంది. సృష్టికర్త అయిన దైవాన్ని యాంత్రికంగా నమ్మేవాడు జీవితంలో ఏ విధమైన పరివర్తన రాదు. కానీ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని, ఆయన నన్ను పుట్టించాడు, నాకు పోషకుడు కూడా ఆయనే, నాకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే, ఈ జీవితం తర్వాత రాబోయేటువంటి మరణం తర్వాత వచ్చేటువంటి జీవితంలో నాకు ఉన్నతమైనటువంటి స్వర్గవనాల్ని ప్రసాదించేది కూడా ఆయనే, నేను నేరం చేస్తే, తప్పు చేస్తే నన్ను శిక్షించేది కూడా ఆయనే, ఆయన పట్టు నుంచి నన్ను ఎవడు కూడా తప్పించలేడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తూనే ఉంటాడు, ప్రతిదీ చూడగలడు, ఆయన సర్వాన్ని వినేవాడు, సర్వోన్నతుడు అనేటువంటి ఈ యథార్థమైనటువంటి గుణగణాల భావజాలంతో మనిషి ఎప్పుడైతే విశ్వసిస్తాడో అతనిలో ఆయన పట్ల భయము వస్తుంది, భక్తి వస్తుంది, తద్వారా మనిషిలో ఆచరణలో మార్పు కూడా వస్తుంది. ఇలాంటి మార్పు తీసుకొచ్చేదే ఈ పవిత్ర రంజాన్ మాసంలోని ఉపవాసాలు. మరి ఉపవాసం ద్వారా ఏ భయభక్తులు వస్తాయో, ఈ భయభక్తుల ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి అని ఖురాన్ గ్రంథాన్ని అడిగితే, మొట్టమొదట ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే, దైవం పట్ల తఖ్వా అంటే నిష్ఠ లేక భయభక్తులు అనేటువంటి అర్థాలు వస్తాయి. ఈ తఖ్వా కలిగి ఉంటే, దైవం పట్ల తఖ్వా అనేటువంటిది ఉంటే మనిషికి కలిగే మొదటి లాభం ఏమిటంటే, దైవ మార్గదర్శకత్వాన్ని అతను స్వీకరిస్తాడు. అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబ లా రైబ ఫీహ్ హుదల్ లిల్ ముత్తఖీన్. అలిఫ్ లామ్ మీమ్ ఇది అల్లా గ్రంథం, అల్లా భీతి కలవారికి గ్రంథం మార్గదర్శకం అని చెప్పడం జరిగింది. అంటే ఖురాన్ గ్రంథం ద్వారా ఎవరు మార్గదర్శకత్వాన్ని పొందుతారు అంటే, ఎవరైతే అల్లా భయం కలిగి ఉంటారో వాళ్ళకే ఖురాన్ గ్రంథం గైడ్గా వ్యవహరిస్తుంది అని చెప్పడం జరిగింది. రెండవది,
ఖురాన్ గ్రంథం ద్వారా మార్గదర్శకత్వం పొందడం ఒకటైతే, సృష్టికర్త అయినటువంటి దైవం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడని ఖురాన్ గ్రంథాన్ని అడిగితే ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముత్తకీన్, ఎవరిని అల్లా ఎక్కువ ప్రేమిస్తాడట, ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్ గ్రంథంలో సూర్య తలాఖ్లో మొదటి ఆయత్లో ఏం చెప్పాడంటే, ఎవరైతే అల్లాహకు భయపడతాడో అంటే దైవానికి భయపడుతూ ఆయన మీద భారం వేసి పని చేసుకుంటూ పోతాడో అల్లాహ్ తాలా అతనికి ఏం చేస్తాడట, అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ను నమ్ముకున్న వారికి అల్లాహే చాలు అని ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా భయభక్తుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ప్రపంచంలో ఒకటి సన్మార్గం లభిస్తుంది, రెండవది అతనికి ఉపాధి కూడా అతనికి అల్లాహ్ తాలా అగోచరమైనటువంటి రీతిలో ప్రసాదిస్తాడు, మూడవది అతని మనశ్శాంతి కూడా లభిస్తుంది. అదేవిధంగా దివ్య ఖురాన్లో మరొక చోట ఏం చెప్పాడంటే, చాలా స్పష్టమైనటువంటి మాటల్లో ఏమన్నాడంటే, ఇన్నల్లజీన యక్షౌన రబ్బహుం బిల్ గైబి లహుం మగ్ఫిరతుం అజ్రున్ కబీర్. ఎవరైతే చూడకుండానే అల్లాహకు భయపడతాడో అంటే ఒకానొక రోజు సృష్టికర్త ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి భావజాలంతో ఎవరైతే అల్లాహకు భయపడతాడో ఆ వ్యక్తికి గొప్పదైనటువంటి మన్నింపు ఉంది, సాఫల్యం ఉంది అని ప్రస్తావించడం జరిగింది. అంటే దైవభీతిపరుడైనటువంటి వ్యక్తి ఎల్లవేళలా కూడా ప్రపంచంలో విజయుడుగానే ఉంటాడనే విషయాన్ని ఖురాన్ స్పష్టం చేస్తోంది. ఇంకొక చోట వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్నఫ్స అనిల్ హవా ఫ ఇన్నల్ జన్నత హియల్ మావా అంటాడు ఖురాన్ గ్రంథంలో. అందులో ఏమంటున్నాడంటే, ఒకానొక రోజు నేను నా ప్రభు ముందు నిలబడవలసి ఉందని చెప్పి భయపడి తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచే వ్యక్తి నివాసం స్వర్గం అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తను ఒకానొక రోజు దైవం ముందు నిలబడాలనేటువంటి భీతి ద్వారా తన మనస్సులో కూడా దుష్టవాంఛలు రాకుండా ఎవరైతే జాగ్రత్త పడతాడో ఆ వ్యక్తి దేవుడు అతని పట్ల ప్రసన్నుడవుతాడు అనే విషయాన్ని ఈ గ్రంథవాక్యాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక ఇక్కడ ఈ ఉపవాసాన్ని దాని యొక్క నిజమైనటువంటి కాన్సెప్ట్తో కనుక మనం పాటిస్తే మన జీవితంలో దైవభీతి, దైవం పట్ల భయభక్తులు జనిస్తాయి. తద్వారా దేవుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం. అలాగే అల్లాహకు ఇష్టమైనటువంటి గుణం ఏది అన్నప్పుడు కూడా ఖురాన్ గ్రంథం అంటోంది ఒక చోట, ఓ ఆదం సంతానమా, మీకు మేము వస్త్రాలను ఇచ్చాం. దేవుడు అంటున్నాడు, మీకు వస్త్రాలను ఇచ్చాం. ఈ వస్త్రాలు ఏం చేస్తాయంటే మీకు శరీరానికి రక్షణనిస్తాయి, అలాగే మీ మర్మాంగాల్ని అవి గోప్యాంగాల్ని జాగ్రత్త పెడతాయి. అంటే సిగ్గు బిడియాలు కలిగే విధంగా వాటిని అవి దాచిపెడతాయి. ఈ విధంగా మీకు వస్త్రాలు కాపాడతాయి. కానీ దైవానికి ఇష్టమైన వస్త్రాలు ఏంటో చెప్పనా అని చెప్పి ఖురాన్ గ్రంథంలో దేవుడు అంటాడు, వ లిబాసు తఖ్వ జాలిక ఖైర్. మీరు తొడిగేటువంటి సూటు బూటు కంటే దేవుడికి ఇష్టమైన వస్త్రాలు ఏమిటంటే మీ హృదయంలో ఆయన పట్ల కలిగి ఉండేటువంటి భయభక్తులు ఆయనకి ఇష్టమైన వస్త్రాలు అంటాడు. అలాగే సృష్టికర్త అయినటువంటి దైవం అంటాడు, ఒక చోట మీరు మక్కా యాత్ర చేయండి, నా గృహాన్ని సందర్శించండి, కానీ నా గృహాన్ని సందర్శించేటప్పుడు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకెళ్ళండి, మీకు ప్రయాణంలో ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అంటాడు. కానీ చాలా స్పష్టంగా ఏమంటాడంటే, నాకు ఇష్టమైన సామాగ్రి ఏంటో తెలుసా అంటాడు. అని ఏమంటాడంటే వ ఖైర జాది తఖ్వా అంటాడు. మీరు తీసుకెళ్లేటువంటి సామాగ్రిలో నా పట్ల మీరు మీ హృదయంలో నా పట్ల తీసుకెళ్లే భయభక్తులు నాకు ఇష్టమైన సామాగ్రి అని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ చెప్పడం జరుగుతుంది. అంటే అల్లాహకు ఇష్టమైనటువంటి ఒక గుణం ఏదైతే ఉందో అది దైవభీతి, దైవం పట్ల భయభక్తులు కలిగి ఉండడం. దాన్నే మనం తఖ్వా అంటాం. ఈ తఖ్వా ఏదైతే ఉందో ఈ తఖ్వా ఈ ఉపవాసాల ద్వారా మనలో జనించాలి. ఈ తఖ్వాని కొలవడానికి ఏ కొలమానం లేదు. స్కేల్ పెట్టి ఇంట్లో దైవభీతి ఎంత ఉంది, దైవభీతి ఎంత లేదు అని కొలవడానికి ఒక స్కేల్ లేదు. కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది. నేను వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉన్న సమయంలో, చీకట్లో ఉన్న సమయంలో, ఎవరూ నా దగ్గర లేని సమయంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా మొబైల్ ఎలా యూజ్ అవుతుంది, అలాగే నేను నా భార్య పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాను, అలాగే ఎదుటి వాళ్లతో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయి అనే దానికి మనస్సాక్షి స్వయంగా సాక్ష్యం ఇస్తుంది. ఆ మనస్సాక్షిని కొలమానంగా తీసుకున్నప్పుడు కూడా మనిషి దైవం యొక్క భీతిని జనింపజేసుకోవడానికి అది దోహదపడుతుంది. అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరిలో అయితే దైవభీతి ఉంటుందో వారికి అల్లాహ్ తాలా ఏం చేస్తాడట, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. అంటే విచక్షణ జ్ఞానం అనేటువంటిది మనిషికి ఎప్పుడు వస్తుందంటే దైవం పట్ల భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. అలాగే దివ్య ఖురాన్లో స్వర్గ ప్రస్తావన ఎక్కడైతే ఉందో అన్నీ మీరు ఒకసారి చూడండి. అన్ని చోట్ల కూడా ఎవడు దైవం పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఉన్నతమైనటువంటి సాఫల్యం ఉంది అనే విషయాన్ని ఖురాన్ గ్రంథం స్పష్టం చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశైలారా,
ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం పాటించేటువంటి ఉపవాసాలు మనలో దైవం పట్ల భయభక్తుల్ని జనింపజేయాలి. వీటి ద్వారా మన జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనగలగాలి. ఇదే సృష్టికర్త అయినటువంటి దైవం మన నుంచి మనల్ని ఆదేశిస్తున్నాడు, మన నుంచి కోరుకుంటున్నాడు. సృష్టికర్త అయినటువంటి దైవం ఏది ఆదేశించాడో దాని ప్రకారం ఆచరించే భాగ్యం మనందరికీ దేవుడు ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.